నమస్కారం, వెల్కమ్ టు 1 టీవీ న్యూస్. అల్లూరు జిల్లా రంపచోడవరం నియోజకవర్గం మారేడుమిల్లి మండలంలో అటవీ ప్రాంతంలో 2 రోజులు ఎన్కౌంటర్లో హిడ్మాతో సహా 13 మంది నక్సల్స్ మృతి చెందారు. పట్టణంలో దాగి ఉన్న 50 మంది నక్సల్స్ ను అరెస్టు చేశామన్నారు. ఏపీ పోలీస్ శాఖ సమన్వయంతో పనిచేయడం వల్లే ఆపరేషన్ సంభవ్ విజయం చేశామన్నారు. మావోయిస్టులు జనజీవన స్రవంతిలోకి రావాలని ఆయన విజ్ఞప్తి చేశారు. సంభవ్ ఆపరేషన్ కొనసాగుతుందని, మావోయిస్టులను పూర్తిగా నిర్వీర్యం చేసేందుకు ప్రభుత్వం కృషి చేస్తుందని ఏపీ డీజీపీ హరీష్ కుమార్ గుప్తా స్పష్టం చేశారు. లాంచ్ చేసాము. ఆపరేషన్ లో లాస్ట్ 2 డేస్లో ఏపీ పోలీస్కి బాగా సక్సెస్ కూడా వచ్చింది. 2 ఎన్కౌంటర్స్ అయినాయి. ఒక ఎన్కౌంటర్లో మాడవి వాళ్ళ అసోసియేట్స్, 2 ఎన్కౌంటర్లో టెక్ శంకర్ ఆయన అసోసియేట్స్, టోటల్ 13 మెంబర్స్ న్యూట్రలైజ్ అయిపోయినారు. అట్లాగా దాదాపు ఒక 50 అరెస్ట్ షెల్టర్లో వాళ్ళు ఎవరు వచ్చారు ఇంపార్టెంట్ కార్డర్స్ వాళ్ళకి అరెస్ట్ చేశాము. ఈ ఆపరేషన్లో మన పోలీస్ ఫోర్సెస్ అన్ని విభాగాల్లో ఇంటెలిజెన్స్ కానీ, ఏఎస్ఆర్ డిస్ట్రిక్ట్, మిగతా డిస్ట్రిక్ట్ పోలీస్ ఫోర్సెస్ అందరూ ఒక 1 ఫోర్స్ సింగిల్ కమాండ్ కింద పనిచేసి ఈ సక్సెస్కి సాధించారు. ఆపరేషన్లో మీరు చూసినట్టుగా ఇప్పుడు ఎక్కువ క్వాంటిటీలో వెపన్స్ కూడా మనకి దొరికినాయి. అట్లాగే ఎక్స్ప్లోసివ్ మెటీరియల్స్, ఇంకా మెటీరియల్స్ కూడా దొరికినాయి. మావోయిజం ఒక మీకు గుర్తుందా, జూన్లో మనకి ఒక ఎన్కౌంటర్ ఎక్స్చేంజ్ ఆఫ్ ఫైర్ జరిగింది. ఎక్స్చేంజ్ ఆఫ్ ఫైర్లో ఇంపార్టెంట్ కార్డర్ కూడా చనిపోయినారు. అప్పుడు కూడా చెప్పాము, మీరు బయటికి వచ్చి సరెండర్ చేయండి, లేకుంటే మేము న్యూట్రలైజ్ చేస్తాము. మన ఒక లక్ష్యంగా ముందుకు పోతున్నాము. ఆ లోపల మేము ఈ స్టేట్లో కూడా మావోయిజం ఫ్రీ స్టేట్ డిక్లేర్ చేయడానికి ట్రై చేస్తున్నాము. దాదాపు అన్నీ అయిపోయినాయి. సో ఈ విధంగా నేను నా ఫోర్సెస్కి, మీ ప్రజలకి అందరికీ థ్యాంక్స్ చెప్తున్నాము. బాగా పనిచేశారు. ఈ స్టేట్ సేఫ్గా ఉండాలా, మంచిగా ఉండాలా, డెవలప్మెంట్గా రావాలా. డెవలప్మెంట్ ఆపరేషన్ కంటిన్యూ అవుతుంది. అది మన ఆపరేషన్ డీటెయిల్స్ ఎవరికి చెప్పము. లేదు, అదుపులో ఉన్నారా? లేదండి. వాళ్ళు షెల్టర్ ప్లేసెస్ సేఫ్ జోన్ లో రావడానికి ట్రై చేస్తారు. ఇప్పుడు మావోయిజం అనేది దండకారణ్యం ఈ 4-5 స్టేట్లలో. పార్వతీపురం మన్యం జిల్లా గుమ్మలక్ష్మీపురం విద్యుత్ ఉపకేంద్రం వద్ద ఎలక్ట్రికల్ సిబ్బందితో సూపరింటెండెంట్ ఇంజనీర్ కె మల్లికార్జునరావు సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్సీ మాట్లాడుతూ సిబ్బంది అంతా సక్రమంగా విధులు నిర్వహిస్తున్నారా అని, అలాగే లో వోల్టేజ్ తదితర సమస్యలను పరిశీలించామన్నారు. ముఖ్యంగా పెండింగ్ బకాయిలను వినియోగదారులతో త్వరగా కట్టించుకునేలా చర్యలు చేపట్టాలని సూచించామన్నారు. కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన సోలార్ ప్లాంట్ పథకాన్ని ఎస్సీ, ఎస్టీ విద్యుత్ వినియోగదారులకు ఉచితంగా అందజేస్తామని, దీని ద్వారా ఎలాంటి అదనపు ఛార్జీలు లేకుండా విద్యుత్తును వినియోగించుకోవచ్చని, అలాగే సోలార్ రూఫ్ పెట్టినందుకు ప్రభుత్వమే తిరిగి నెలకు 200 రూపాయల చొప్పున అందజేస్తుందన్నారు. నా పేరు కె మల్లికార్జునరావు. ఐఎమ్ వర్కింగ్ యాజ్ సూపరింటెండెంట్ ఇంజనీర్ పార్వతీపురం ఫర్ ద లాస్ట్ 4 months. ఈ విద్యుత్ సిబ్బంది అందరినీ అందుబాటులో ఉన్నారా లేదా, తర్వాత లో వోల్టేజ్ సమస్యలు ఏమైనా ఉన్నాయా, తర్వాత నిరంతరం మా సిబ్బంది అందుబాటులో ఉన్నారా లేదా, ఇవన్నీ పర్యవేక్షించడానికి ఈరోజు జిఎల్పురం రావడం జరిగింది. ఇక్కడ స్టాఫ్ అందరూ హాజరయ్యారు. ముఖ్యంగా చెప్పేది ఏంటంటే, చాలా బకాయిలు కూడా ఉండిపోయాయి ఇక్కడ. అవన్నీ వసూలు చేయడానికి ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చాము. కేంద్ర ప్రభుత్వం సోలార్ ప్లాంట్ ఒకటి ఏర్పాటు చేస్తున్నారండి. ఓన్లీ ఎస్సీ, ఎస్టీ కన్జ్యూమర్స్కి వాళ్ళ రూఫ్ మీద సోలార్ ప్లాంట్, ఇన్వర్టరు, బ్యాటరీ అన్నీ పెడతారు. పెట్టిన దానికి కూడా వాళ్ళకి ఏమి అదనపు ఛార్జీలు కానీ ఏమి ఉండవు. వాళ్ళకి మేము ఆ స్లాబ్ మాకు అద్దెకిచ్చిన దానికి
వాళ్ళ అకౌంట్లో నెలకి 200 వేస్తాము. అంటే దాదాపు సంవత్సరానికి 2400 ఉచితంగా వాళ్ళకి వేస్తాము. వాళ్ళకి కరెంటు బిల్లు కూడా ఏం రాదండి, అంతా ఉచితంగానే ఉంటుంది. వాళ్ళకి ఎటువంటి ఇబ్బంది ఉండదు. ఈ పథకం మాత్రం కేవలం ఎస్సీ ఎస్టీ కన్జ్యూమర్స్కే వర్తిస్తుందండి. తర్వాత పిఎం సూర్య గారు అనేది ఉంది, కానీ అది ఇంకా ఈ జిఎల్4 సూటబుల్ కాదు కాబట్టి అది ఇవ్వట్లేదు. కేవలం ఎస్సీ ఎస్టీ రూఫ్ ప్లాంట్స్కి మాత్రమే మేము వాళ్ళ దగ్గర నుంచి విద్యుత్ వినియోగదారుల దగ్గర నుంచి కన్సెంట్ ఫారాలు తీసుకొని ఆ పైన అవన్నీ ఏర్పాటు చేస్తామండి. తిరుపతి జిల్లా చంద్రగిరి నియోజకవర్గం చిన్నగొట్టిగెల్లు మండలం చిట్టేచెర్ల పంచాయతీ తుమిసేనపల్లిలో బుధవారం రాత్రి చంద్రశేఖర్ రెడ్డి అనే రైతు పొలాల దగ్గర ఆవులపై ఏనుగుల దాడి చేశాయి. రైతు చంద్రశేఖర్ రెడ్డి మాట్లాడుతూ గత కొన్ని రోజుల నుంచి ఏనుగులతో భయమేస్తోందన్నారు. పంట పొలాలను నాశనం చేస్తున్నాయని, ఇప్పుడు ఆవుల మీద కూడా దాడి చేస్తున్నాయని, ఫారెస్ట్ అధికారులు ప్రభుత్వం చొరవ చూపి ఏనుగుల నుంచి రక్షణ కల్పించాలని వేడుకున్నారు. పేరు బాలసుబ్రహ్మణ్యం. నేను అనిమల్ హస్బెండరీ అసిస్టెంట్గా చిన్నగుడిల మండలం చిట్టేచెర్ల గ్రామ పంచాయతీకి ఇన్ఛార్జిగా ఉన్నాను. రాత్రి తుమ్మచేనపల్లి గ్రామం నందు చంద్రశేఖర్ రెడ్డి అనే ఒక రైతు ఒక పొలంలో ఏనుగులు రావడం జరిగింది. అదేవిధంగా అక్కడ ఉన్న ఎద్దులు ఏవైతే ఎద్దులు ఉన్నాయో ఎద్దుల పైన కూడా దాడి చేయడం జరిగింది. చాలా తీవ్రంగా గాయాలయ్యాయి. రాత్రి నాకు ఫోన్ చేసి వెంటనే స్పందించి వచ్చి చూడడం జరిగింది. మళ్ళీ ఇప్పుడు వచ్చి దానికి తగ్గట్టు మొత్తం వైద్యం అంతా చేసి కొంచెం ఇచ్చేసాము. అయినా కూడా చాలా తీవ్రంగా గాయాలయ్యడం జరిగింది. కొంచెం కుదిరిపడడానికి కొన్ని రోజులు అయితే టైం పడుతుంది. తిరుపతి జిల్లా చిన్నగుట్టిగెల్లు మండలం చిట్టాచెర్ల పంచాయతీ తుమ్మసేనపల్లి రాత్రి 9:10 గంటల సమీపంలో ఏనుగులు దాడి జరిగింది. ఏనుగులు ఇంతకుముందు పొలాలు మనుషుల మీద దాడి చేస్తున్నాయి, ఇప్పుడు పశువుల మీద కూడా దాడి చేస్తున్నాయి. ఇది నా ఎద్దు, ఇది మామూలుగా జల్లికట్టుకు పోతాయి. ఇది ఎద్దు ఒక 3 లక్షల దాకా పెట్టుకున్నాము ఎద్దును. ఇది రాత్రి ఎద్దు పొలం కాడ మేము మామూలుగా పొలం కాడ ఎద్దులు కడేసి పెట్టాము. ఎద్దును కూడా దాడి చేసినాయి. ఎద్దుకు కూడా బాగా గాయాలైనాయి. డాక్టర్ని తీసుకొచ్చి కూడా ఎద్దుకు ట్రీట్మెంట్ చేసినాము. ప్రభుత్వం ఫారెస్ట్ వాళ్ళు రైతుల మీద దయ ఉంచి వీళ్ళని అరికట్టే మార్గం, కందకాలన్నీ పూడిపోయి ఉన్నాయి. దాన్ని కన్వర్షన్ చేసి ఆ కందకాలన్నీ కొద్దిగా బాగా లోడిచ్చి చేస్తే మాకు ఈ ఏనుగుల దాడి నుంచి చాలా వరకు ఉపశమనం కలుగుతుందని తెలియజేసుకుంటా ఉన్నాను. వీళ్ళు ఇప్పటికైనా కొంచెం మా పైన దయ చూపించి, రైతుల పైన దయ చూపించి ప్రభుత్వం వారు ఈ కందకాలు తీయాలని కోరుకుంటా ఉన్నాం. మడి కూడా చాలా దాకా తినేసినాయి. మడి చెరువు దాట కూడా తిన్నాయి. వాళ్ళవి మాది మడి తిన్నాయి. మా ఎద్దు పైన దాడి చేసింది. ఈ ఎద్దు మా ఇంట్లో ఒక పిల్లల్లాగా చూసుకుంటా ఉండేవాళ్ళం. ఎద్దులు కూడా మేము మా ఎద్దు మీద కూడా దాడి చేసినాయి. ప్రభుత్వం వారు చొరవ తీసుకొని మాకు ఏనుగుల దాడి నుంచి తప్పించే మార్గం చూడాలని కోరుకుంటా ఉన్నాను. అర్హత ఉన్న ఎలాంటి లబ్ధి పొందలేదని జగిత్యాల ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ వద్ద ఎమ్మెల్యేను కలిసి జగిత్యాల పట్టణ మహిళలు ఆవేదన వ్యక్తం చేశారు. అందరికీ ఇండ్లు వచ్చేలా చూడాలని కోరినా ఇండ్లు రాలేదన్నారు. ఇంకా మిగులు ఇండ్లు ఉన్నాయని, ఎవరు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, అర్హులందరికీ ఇల్లు వచ్చేలా చూస్తామంటూ ఎమ్మెల్యే సంజయ్ వారికి నచ్చజెప్పారు. ఏమన్నా రివ్యూస్ ఇస్తే మేము పోతాం, పోమంటారు. అప్లికేషన్ ఎంత సరే ఎంతోసారి అప్లికేషన్ కామారెడ్డి జిల్లా నసరుల్లాబాద్ మండలం నెమ్లి గ్రామంలో విషాద ఘటన చోటు చేసుకుంది. 10 సంవత్సరాల క్రితం పొలం అమ్మి పెద్ద కూతురు పెళ్లి చేశాడు. ఇక రెండవ కూతురు సంధ్య డిగ్రీ పూర్తి చేసి 2 సంవత్సరాలు గడిచినా ఇప్పటి వరకు పెళ్లి చేయలేక తండ్రి చిట్టి వీరయ్య చెట్టుకు ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. వీరయ్య దంపతులు కూలి పని చేసేవారు. జీవితంపై విరక్తి చెంది చిట్టి వీరయ్య సూసైడ్ నోట్ రాసి ఆత్మహత్య చేసుకున్నాడు. పొలం అమ్మి చేసిండు, చాలా అప్పులు అయిపోయినాయి. మా చెల్లెలు కూడా మ్యారేజ్ చేద్దామంటే ఏం మిగలలేదు. బయట పని చేస్తే కానీ ఇంట్లో ఇది ఉండదు, ఏం రాదు. పని చేస్తేనే తినగలుగుతాం, ఏం చేయలేరు వాళ్ళు. అదే ఇక బాధలు తట్టుకోలేక మా చెల్లెలు మ్యారేజ్ చేయలేను అనుకొని ఇక బాధ భరించలేక ఆత్మహత్య చేసుకున్నాడు. ప్రభుత్వం నుంచి మాకేమన్నా సహాయం చేస్తే
బాగుంటుంది. ఖమ్మం జిల్లా వైరా వ్యవసాయ మార్కెట్ యార్డులో ధాన్యం కొనుగోలు కేంద్రాలను సిపిఎం డివిజన్ కార్యదర్శి బూకియా వీరభద్రం రైతు సంఘం నాయకులు పరిశీలించారు. ఈ సందర్భంగా సిపిఎం డివిజన్ కార్యదర్శి బూకియా వీరభద్రం మాట్లాడుతూ ధాన్యం కొనుగోలు కేంద్రాలకు తెచ్చిన ధాన్యాన్ని తేమ శాతం పేరుతో కాలయాపన లేకుండా వెంటనే కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు. తుఫాను ప్రభావం వల్ల రైతులు పండించిన పంటలు తీవ్రంగా నష్టపోయారని, కొనుగోలు కేంద్రాలకు తెచ్చిన ధాన్యాన్ని తేమ శాతం పేరుతో కాలయాపన చేయడం వల్ల రైతులు తీవ్రంగా నష్టపోయే ప్రమాదం ఉందని అన్నారు. ప్రభుత్వం వెంటనే అన్ని గ్రామాలలో ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి రైతులను ఆదుకోవాలని డిమాండ్ చేశారు. తెలంగాణ రాష్ట్ర కమిటీ పిలుపులో భాగంగా ఈరోజు వైరా కేంద్రంలో ఉన్నటువంటి వ్యవసాయ మార్కెట్ని సిపిఎం పార్టీ వైరా పట్టణ కమిటీ ఆధ్వర్యంలో సందర్శించడం జరిగింది. అక్కడ జరుగుతున్నటువంటి వరి ధాన్యం కొనుగోలు అన్ని అంశాలు కూడా రైతులతో మాట్లాడి ఇక్కడ ఉన్న సమస్యలను కూడా తెలుసుకోవడం జరిగింది. ముఖ్యంగా ఇక్కడ కొనుగోలు కేంద్రంలో కొనుగోలు రెగ్యులర్గా జరుగుతూ ఉంది. కానీ కావాల్సినటువంటి కొనుగోలు జరిగిన వెంటనే రైతులకు టోకెన్ జారీ చేయడం కానీ, టోకెన్తో పాటు వాళ్ళకి రావాల్సిన డబ్బులు వేయటంలో కొంత జాప్యం జరుగుతూ ఉంది. ఇది ప్రధాన సమస్యగా ఇక్కడ ఉంది. వెంటనే ప్రభుత్వం దీనికి సంబంధించిన అధికారులు వెంటనే రైతులకి కొనుగోలు చేసిన ధాన్యం కొనుగోలు అమ్మినటువంటి రైతులు టోకెన్లు ఇవ్వాలి. వెంటనే వాళ్ళ డబ్బులన్నీ కూడా బ్యాంకులో జమ చేయాల్సినటువంటి అవసరం ఉంది. దాంతోపాటు కొనుగోలు కేంద్రంలో సంబంధించిన బస్తాలు, నాణ్యమైనటువంటి బస్తాలు కూడా సరఫరా చేయాల్సిన అవసరం ఉందనేది మేము గమనించాం. రైతులు కూడా పాడైపోయినటువంటి చినిగినటువంటి బస్తాలు ఇవ్వటం వల్ల ధాన్యం ఆగం అవుతుందనేది ఆందోళన వ్యక్తం చేస్తూ ఉన్నారు. అందుకోసం సంబంధించిన అధికారుల దృష్టి కూడా తీసుకెళ్ళాం. నాణ్యమైన బస్తాలు ఇచ్చి కొనుగోలు కేంద్రంలో ధాన్యం వచ్చినట్టు శాతం అనేది దాని ఇప్పుడు క్వాలిటీగానే ధాన్యం వస్తూ ఉంది, శాతం తగ్గట్టుగా వస్తుంది. కాబట్టి కొనుగోలు వెంటనే విస్తృతంగా స్పీడ్ అప్ చేసి రైతులకు ఇబ్బంది లేకుండా చూడాలని సిపిఎం అభిప్రాయపడింది. అనేక కొనుగోలు కేంద్రాల్లో అనేక సమస్యలు వస్తూ ఉన్నాయి. వాటన్నిటి కూడా ప్రభుత్వం సంబంధించిన అధికారులు ఎప్పటికప్పుడు పరిశీలి చేస్తూ సమస్య ఉత్పన్నం కాకుండా ప్రభుత్వం ఈ సంవత్సరం రైతు పండించినటువంటి వరి కానీ, పత్తి కానీ, మిర్చి కానీ ఏ ధాన్యమైనా వెంటనే కొనుగోలు కేంద్రాల్లో కానీ మార్కెట్లో ధాన్యాన్ని కొనుగోలు చేసి రైతుకి అండగా నిలబడాలని ఇవాళ సిపిఎం పార్టీ అభిప్రాయపడతాం. ఏలూరు నగరంలో జిల్లా పరిషత్ కార్యాలయం, కలెక్టరేట్ రహదారి వద్ద మాజీ శాసనసభ్యులు స్వర్గీయ కటారి సత్యనారాయణ కాంస్య విగ్రహావిష్కరణ కుటుంబ సభ్యులు, యాదవ సంఘం సభ్యుల మధ్య ఆనందోత్సాహాల్లో ఘనంగా జరిగింది. ముందుగా కటారి కుటుంబ సభ్యులు జ్యోతిరావు పూలే విగ్రహానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా కటారి రామ్ కుమార్ మాట్లాడుతూ గుడివాడ అసెంబ్లీ నియోజకవర్గానికి 2 సార్లు ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారని, అంతేకాక గుడివాడ మున్సిపాలిటీ చైర్మన్ గా పనిచేశారని తెలిపారు. కటారి సత్యం వద్ద చాలా మంది రాజకీయ నాయకులు ఆయన అడుగుజాడలో నడుస్తూ యాదవ సంఘానికి ఎంతో సేవ చేశారని గుర్తు చేశారు. అదేవిధంగా కటారి సత్యం మనవడు కటారి హర్ష మాట్లాడుతూ నేను ఆయన మనవడిగా కాకుండా అభిమానిగా ఆయన అడుగుజాడల్లో నడిచారని తెలిపారు. అనంతరం కటారి కుటుంబ సభ్యులు నిరుపేదలకు దుప్పట్లు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ఏలూరు నగరానికి చెందిన గోపాలకృష్ణ, యాదవ సంఘం నాయకులు, కుటుంబ సభ్యులు పలువురు ఆయన విగ్రహానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. నాకు తాతగారి కంటే ఒక లీడర్గా, ఒక గ్రేట్ పర్సనాలిటీగానే తెలుసు. నేను ఆయన మనవాళ్ళ పెరగలేదు, ఆయన అభిమానుల్లో పెరిగాను. ఎక్కడికి వెళ్ళినా ఆయన చేసిన గొప్ప పనులు, ఏ పెళ్లికి వెళ్ళినా అందరూ వచ్చి పలకరిస్తారు ఆయన ఎంత గొప్పవారు అన్నది. చిన్నప్పుడు ట్యూషన్లో ఉంటే వాళ్ళు చెప్పేవాళ్ళు, అప్పట్లో మీ తాతగారు ఇందిరాగాంధీని కారులో తీసుకెళ్ళి, హిందీ అందరికి వచ్చేది కాదు, ఆయన రాష్ట్రం మొత్తం ఇందిరాగాంధీకి ట్రాన్స్లేటర్గా హిందీని ట్రాన్స్లేట్ చేసి చెప్పడం అన్నది ఆ కాలంలో చాలా గొప్ప విషయం. సో ఆయన జీవితాన్ని మనమంతా ఆదర్శంగా తీసుకుని ఆయన ఆశయాన్ని ముందుకు తీసుకెళ్లాలని కోరుకుంటున్నాం. కోనేరు రంగారావు గారు నాన్నగారు శిష్యుడు. కోనేరు రంగారావు గారు, నాదెండ్ల భాస్కర్ రావు గారు, వీళ్ళందరినీ కూడా వాళ్ళ నియోజకవర్గంలో అప్పుడు కాంగ్రెస్ సైడ్, రెడ్డి కాంగ్రెస్ విడిపోయినప్పుడు నాన్నగారు కాంగ్రెస్ సైడ్ ఉన్నారు. సీనియర్ మోస్ట్ జిల్లాలో ఆయన సీనియర్ మోస్ట్. మండల కృష్ణరావు గారు కూడా ఇక్కడికి వచ్చేసరికి వీళ్ళందరూ జూనియర్స్. ఈయన వెనకాల తిరిగి ఇంటిపాడులో కానీ ఇక్కడ కానీ కోనేరు రంగారావు గారిని, భాస్కర్ రావు గారిని, వీళ్ళందరినీ, ఈవెన్ బాపిరెడ్డి గారి వెనకాల కూడా నాన్నగారు చాలా, బాపిరాజు గారికి కూడా ఉండి బీసీఎస్సీలో వెనకాల ఈయన సపోర్ట్ ఇవ్వబట్టి వాళ్ళందరూ కూడా గెలవడం జరిగింది. ఇప్పుడు ఆల్రెడీ ఏంటంటే అందరూ మర్చిపోయారండి. మా వంశాన్ని ఆల్మోస్ట్ మర్చిపోయిన పరిస్థితి వస్తుంది. కాకపోతే ఏంటంటే ఈ లెగసీ నిజంగా నాన్నగారికి ఇంత అభిమానం ఉందనేది ఇక్కడ ఈ జిల్లా కైకులూరు రోడ్డు ఇటువంటి విరాజమానం ఉంటారు ఇక్కడంతా. సరే గుడివాళ్ళు ఇప్పటివరకు మేము విగ్రహం పెట్టలేకపోవడం కూడా చాలా బాధాకరంగా ఉంటుంది. నిజంగా ఇది చూసిన తర్వాత ఆయనకున్న అభిమానాన్ని లెగసీ అనేది కంటిన్యూ చేయలేకపోయారు. ఇవాళ 20-50 ఇయర్స్ ఈ 25 ఏళ్ళగా మన చర్మం వచ్చినట్టు వచ్చింది.
అంటే మనకి మోహన్ రంగారావు గారు కూడా ఇందిరాగాంధీ మీటింగ్ పెట్టినప్పుడు నాన్నగారు వెనకాల పెద్ద కొడుకులాగా పెద్దవాడి నుంచి వచ్చి పాల్గొనడం జరిగింది. అప్పుడు చిన్న ఆయన రంగా గారు అలాంటిది సీనియర్ మోస్ట్ నాయకుడు అయి ఉండి కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు మున్సిపాలిటీలో కార్మికులు విధులు నిర్వహిస్తూ మరణించిన ఉద్యోగుల కుటుంబాల సభ్యులకు మున్సిపాలిటీలో ఉద్యోగం కల్పించాలని డిమాండ్ చేస్తూ ఏఐటీయూసీ ఐఎఫ్టీయూ సంఘాల ఆధ్వర్యంలో చనిపోయిన కార్మికుల కుటుంబ సభ్యులతో కలిసి చేపట్టిన రిలే నిరాహార దీక్షలు 4వ రోజుకు చేరుకోవడంతో వినూత్న రీతిలో సోమప్ప కోడలిలో చీపురులతో రోడ్లు ఓడుస్తూ నిరసన తెలిపారు. అనంతరం వారు మాట్లాడుతూ గత 5 సంవత్సరాల క్రితం మున్సిపాలిటీలో కార్మికులుగా ఉద్యోగం చేస్తూ 13 మంది కార్మికులు వివిధ కారణాలతో మరణించారని, వారి కుటుంబ సభ్యుల్లో ఒకరికి కార్మికులుగా ఉద్యోగం ఇవ్వాలని పలుమార్లు అధికారులకు, రాజకీయ నాయకులకు విన్నవించుకున్నా పట్టించుకోవడం లేదని వారు ఆవేదన వ్యక్తం చేశారు. పక్కన ఉన్న జిల్లాలో చాలా చోట్ల కార్మికులు మరణించిన కుటుంబ సభ్యులకు ఉద్యోగాలు ఇచ్చారని, ఇక్కడ మాత్రం ఇవ్వకపోవడం ఏంటని ప్రశ్నించారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి తక్షణమే ఎమ్మిగనూరు మున్సిపాలిటీలో మరణించిన కార్మికుల కుటుంబ సభ్యులకు ఉద్యోగం ఇవ్వాలని, లేని పక్షంలో కార్మికులను కలుపుకొని పెద్ద ఎత్తున ఆందోళనలు చేపట్టి వచ్చే వారం నుంచి నిరవధిక సమ్మె చేపడతామని హెచ్చరించారు. మాతో పాటు పనిచేస్తూ మరణించినటువంటి 13 మంది కార్మికులను వారి కుటుంబ సభ్యుల్లో ఒకరిని విధుల్లోకి తీసుకోవాలని శాంతియుతంగా రిలే నిరాహార దీక్షలు మున్సిపల్ ఆఫీస్ ముందు జరపడం జరుగుతుంది. అయినప్పటికీ 5 సంవత్సరాల నుండి ఇంతవరకు చనిపోయిన కార్మికులకు ఎటువంటి న్యాయం జరగలేదు. మరి ప్రభుత్వాన్ని మేమైతే ఒకటే అడుగుతున్నాం, చనిపోయినటువంటి కుటుంబ సభ్యులకు ఉద్యోగ ఉపాధి కల్పించాలి. కొన్ని ఊర్లలో అదలపల్లి, తణుకు, పుట్టపర్తి, మరి అలాగే హిందూపురం ఇలాంటి చోట్ల తీసుకున్నారు. పక్కన ఆదోన్లో కూడా తీసుకున్నారు. అయితే ఎమ్మెగనూరులో ఉద్యోగ అవకాశం కల్పించడం లేదు. చనిపోయిన కార్మిక కుటుంబాలకు వెంటనే ఉద్యోగాలు తీసుకోవాలి. లేని పక్షంలో మరి రేపు వారంలో కూడా నిరవధిక సమ్మెకు వెళ్తామని చెప్పి ఎమ్మెగనూరు మున్సిపల్ కార్మికులంతా తరఫున మా మున్సిపల్ అధికారులను, కూటమి ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నాం. మా యొక్క కార్మికులకు న్యాయం జరగకపోతే మరి ఈ ఉద్యమాన్ని ఎమ్మెగనూరు నుంచి జిల్లా వ్యాప్తంగా, రాష్ట్ర వ్యాప్తంగా కూడా తీసుకువెళ్తామని చెప్పి హెచ్చరిస్తూ కర్నూలు జిల్లా ఉపాధి కల్పన కార్యాలయంలో ఉద్యోగ మేళా నిర్వహించారు. రిలయన్స్ సంస్థ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ జాబ్ మేళాలో 400 ఉద్యోగాలకు ఇంటర్వ్యూలు నిర్వహించారు. ఈ ఉద్యోగ మేళాలో నిరుద్యోగులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఐటీఐ మరియు డిప్లొమా విద్యార్థులకు 3 నుంచి 5 లక్షల ప్యాకేజీ ఇవ్వనున్నట్లు జిల్లా ఉపాధి కల్పన అధికారిని దీప్తి తెలిపారు. త్వరలో డిగ్రీ మరియు బీటెక్ విద్యార్థులకు ఉద్యోగ మేళా నిర్వహిస్తామన్నారు. వాళ్ళకు కర్నూలు ఎంప్లాయ్మెంట్ ఎక్స్చేంజ్లో చేయడం, నవంబర్ 6th, 7th మనం ఒక జాబ్ ఫేర్ చేయడం జరిగింది. ఆ రోజు 269 మెంబర్స్ స్టూడెంట్స్ పార్టిసిపేట్ చేశారు. అందులో 72 మెంబర్స్ సెలెక్ట్ అయ్యారు. ఈ రోజు మనం సెకండ్ డ్రైవ్ చేస్తున్నాము. వీళ్ళకి ఓవరాల్ రిక్వైర్మెంట్ 400 మెంబర్స్ క్యాండిడేట్స్ రిక్వైర్మెంట్ ఉంది. ఇందులో మెయిన్గా ఏంటంటే ఐటీఐ అండ్ డిప్లొమా చేసిన పిల్లలకి అవకాశం ఉంది. ఐటీఐ ఎక్స్పీరియన్స్డ్ ఉండాలి. డిప్లొమా ఫ్రెషర్స్ క్యాండిడేట్స్కి వాళ్ళు ఆపరేటర్ పోస్ట్కి, మ్యానుఫ్యాక్చరింగ్ ఆపరేటర్ పోస్ట్కి రిక్వైర్మెంట్తో జాబ్ ఫేర్ నిర్వహించడం జరుగుతుంది. సెలెక్ట్ అయిన వాళ్ళకు 3 lakhs అనేది సాలరీ ప్యాకేజ్ వాళ్ళు చెప్పడం జరుగుతుంది. ఇనిషియల్గా ఎక్స్పీరియన్స్డ్ వాళ్ళకి డిపెండింగ్ అపాన్ దేర్ మెరిట్ అండ్ డిపెండింగ్ అపాన్ దేర్ వర్క్ ప్రొఫైల్ అది వేరీ అవుతుంది. సో మనకు వాళ్ళకి 400 మెంబర్స్ రిక్వైర్మెంట్ ఉంది కాబట్టి లాస్ట్ టైం సెలెక్ట్ అయ్యారు కొంతమంది ఇవాళ. సో కంటిన్యూస్గా మనం వాళ్ళకి సపోర్ట్ చేస్తున్నాము. కర్నూలు జిల్లాలో నిరుద్యోగ యువత ఎవరైతే ఐటీఐ డిప్లొమా చేసిన వాళ్ళకు ఉద్యోగ అవకాశాలు కల్పించడానికి మనం వాళ్ళకి చాలా సపోర్ట్ చేస్తున్నాము. పిల్లలు కూడా అలానే ఎంతూజియాస్టిక్గా వస్తున్నారు. సో అందరికీ చెప్పేది ఏంటంటే ప్రాసెస్లో మనకు ఒక టెక్నికల్ ఎగ్జామ్ ఉంటుంది. ఎగ్జామ్ పాస్ అవ్వాలి. ఎగ్జామ్ పాస్ అయిన తర్వాత ఇంటర్వ్యూస్ ఉంటుంది. ఇంటర్వ్యూస్ కూడా సెలెక్ట్ అయిన తర్వాత ఫైనల్ లిస్ట్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఇది మనకు ప్రొసీజర్ అండి. సో ఈ ప్రొసీజర్ ప్రకారమే మనం ఫాలో అవుతున్నాం, వాళ్ళకి చేస్తున్నాం. అదర్ క్యాండిడేట్స్ కూడా రిక్వైర్మెంట్ డిగ్రీ అండ్ బీటెక్ చేసిన వాళ్ళకు కూడా ఇప్పుడు రిక్వైర్మెంట్ లేకపోయినా వాళ్ళు ఫిబ్రవరి తర్వాత మళ్ళీ ఆపర్చునిటీస్ ఖచ్చితంగా డిగ్రీ బీటెక్ చేసిన వాళ్ళకు కూడా ఉంటుంది. ఇది ప్రైవేట్. కర్నూలు జిల్లా పత్తికొండ పట్టణం హోసూరు రోడ్డులోని రూరల్ ట్రైబల్ డెవలప్మెంట్ సొసైటీ వృద్ధాప్య ఆశ్రమంలో ఉంటున్న వారికి స్పెషలిస్ట్ వైద్యులచే వైద్య ఆరోగ్య శిబిరం నిర్వహించారు. అనంతరం రాష్ట్రీయ బాల స్వాస్థ్య కార్యక్రమ సమన్వయకర్త మరియు అసంక్రామిత వ్యాధుల నియంత్రణ అధికారి డాక్టర్ మహేశ్వర ప్రసాద్ మాట్లాడుతూ వయస్సు పెరిగే కొద్దీ సంతోషంగా జీవించాలి కాబట్టి పెద్దలను కుటుంబ సభ్యులు ఆప్యాయతతో ప్రేమతో పలకరిస్తే వారు సంతోషంగా ఉంటారని తెలిపారు. వృద్ధులలో సాధారణ ఆరోగ్య సమస్యలు, వెనికిడి లోపం, దృష్టి సమస్యలు, కీళ్ల నొప్పులు, మధుమేహం, గుండె జబ్బులు, జ్ఞాపక శక్తి సమస్యలు, దంత సంబంధ సమస్యలు, మానసిక సమస్యలు, మలబద్ధకం, మూత్ర సంబంధ సమస్యలు, భోజనం చేసినా సరిగా జీర్ణం కాకపోవడం లాంటి సమస్యలు ఉంటాయని తెలిపారు. వైద్యులను కలుసుకుంటే ఇబ్బందులను అధిగమించవచ్చని అన్నారు. మానసిక వైద్యులు డాక్టర్ చైతన్య మాట్లాడుతూ ఈ వయసులో వచ్చే మానసిక సమస్యల గురించి అవగాహన కల్పించారు. ఈ వైద్య శిబిరంలో స్పెషలిస్ట్ వైద్యులచే 25 మందికి వైద్య పరీక్షలు మరియు
రొమ్ము ఓరల్ మరియు గర్భాశయ క్యాన్సర్ స్క్రీనింగ్ పరీక్షలు నిర్వహించారు. అవసరమైన వారికి నిర్వహించి ఉచితంగా మందులు అందజేశారు. ఈ కార్యక్రమంలో స్త్రీ వ్యాధి నిపుణులు కల్పన, జనరల్ మెడిసిన్ మమతా ప్రియ, ఆర్థో వైద్యులు డాక్టర్ రాఘవనాయుడు, కంటి వైద్య నిపుణులు డాక్టర్ జాహ్నవి, దంత వైద్య నిపుణులు డాక్టర్ రవికిరణ్, మానసిక నిపుణులు డాక్టర్ చైతన్య, హనుమంతరెడ్డి, ఆరోగ్య విస్తరణ అధికారి సాయిబాబా, సామాజిక ఆరోగ్య అధికారులు రవికుమార్, మౌనిక, క్షేత్రస్థాయి పర్యవేక్షకులు ప్రకాష్, వరలక్ష్మి, ఆరోగ్య కార్యకర్తలు శ్రీకళ, చైతన్య కుమారి, ఆశా కార్యకర్తలు మరియు ప్రాజెక్టనిస్ట్ ఖలీల్ పాల్గొన్నారు. వెంకటేష్ గారు కూడా వచ్చారండి. వీరందరితో పాటు ఇక్కడ లోకల్ గా ఉన్నటువంటి పిహెచ్సి మెడికల్ ఆఫీసర్ పుచ్చకాయలమాడ డాక్టర్ రాఘవనాయుడు గారు కూడా ఉన్నారండి. అలాగే ఫ్లోరోసిస్ కన్సల్టెంట్, అలాగే మా డెమో గారు, అలాగే ఇక్కడ పిఎంఓ ఆప్థాల్మిక్ అసిస్టెంట్ హనుమంతరెడ్డి గారు, అలాగే మిగతా వైద్య సిబ్బంది హెల్త్ సిబ్బంది అంతా అండి. పిహెచ్సి పుచ్చకాయలమాడ అండ్ పిహెచ్సి పత్తికొండ తరఫున ఉన్నటువంటి హెల్త్ అసిస్టెంట్స్, ఎంఎల్హెచ్పీస్, మరి సూపర్వైజర్స్, మరి ల్యాబ్ టెక్నీషియన్స్ కూడా అందరూ రావడం జరిగింది. ఇక్కడ ఉన్నటువంటి దాదాపు 23 మంది వృద్ధులకు అన్ని రకాల పరీక్షలు నిర్వహించడం జరిగిందండి. అందులో ఒక ముగ్గురికి కాట్రాక్ట్ ఆపరేషన్ అవసరమవుతుందండి. ఒక ముగ్గురికి ఒక 6 మందికి కంటి అద్దాలు రిఫ్రాక్టివ్ గ్లాసెస్ కూడా ఇవ్వడం జరుగుతుంది. వీటితో పాటు బీపీ, షుగర్ ఉన్నటువంటి కూడా టాబ్లెట్స్. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర షెడ్యూల్ కులాలు కమిషన్ చైర్మన్ గా బాధ్యతలు స్వీకరించిన తర్వాత మొట్టమొదటిసారిగా విజయనగరం జిల్లా పర్యటనకు వచ్చారని కమిషన్ చైర్మన్ మాజీ మంత్రి జవహర్ అన్నారు. అనంతపురం జిల్లా పరిషత్ గెస్ట్ హౌస్ నందు షెడ్యూల్ కుల సంఘాల ప్రతినిధులను కలిశారు. అదేవిధంగా ప్రజల నుంచి విడతలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర షెడ్యూల్ కులాల కమిషన్ చైర్మన్ కెఎస్ జవహర్ మీడియాతో మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా వచ్చిన గ్రీవెన్స్ లో జనవరి 2025 నుంచి సెప్టెంబర్ నెల వరకు 1606 విడతలు స్వీకరించామన్నారు. వీటిలో అట్రాసిటీ, జనరల్, ల్యాండ్ సర్వీస్ రోడ్లో ఉన్న ఇబ్బందులపై అర్జీలు వచ్చాయన్నారు. వీటిని పరిశీలించేందుకు అన్ని జిల్లాలో పర్యటించి అధికారులతో చర్చించి సమస్యల పరిష్కారం చేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో షెడ్యూల్ కుల నాయకులు, ప్రతినిధులు, అధికారులు తదితరులు పాల్గొన్నారు. దళితుల పట్ల ప్రజలు అదేవిధంగా అధికారుల వైఖరి ఏ విధంగా ఉంది, దాంతోపాటుగా ప్రజలకి ముఖ్యంగా దళిత ప్రజలకి ఎటువంటి ఇబ్బందులు ఉన్నాయి, వ్యక్తిగతంగా కానీ, సమాజపరంగా కానీ, కుటుంబపరంగా కానీ, విద్యాపరంగా కానీ, వైద్యపరంగా కానీ ఎక్కడైనా సరే డిస్క్రిమినేషన్ అనేది, వివక్షత ఏమన్నా ఉందా లేదా, అదేవిధంగా రెవెన్యూ సంబంధించి కానీ, హెల్త్ సంబంధించి కానీ, ఎడ్యుకేషన్ సంబంధించి కానీ, కాలేజెస్లో కానీ ఏమైనా ఇబ్బందులు ఉన్నాయేమో కనుక్కుందాం. స్వయంగా పర్యటించి వారి దగ్గర వినతులు స్వీకరించిన తర్వాత సాయంత్రం 2 గంటలకి కలెక్టర్ ఆఫీస్లో రివ్యూ పెట్టుకొని ఏదైతే రూల్ ఆఫ్ రిజర్వేషన్ అమలు ఎలా జరుగుతూ ఉంది, బ్యాక్లాగ్స్ ఏమున్నాయి, వీటన్నిటిని కూడా కూలంకుషంగా చర్చించి ఏ విధమైన చర్యలు తీసుకోవాలి అనేది డైరెక్షన్ ఇవ్వడం జరుగుద్ది. అదేవిధంగా దళితులకు సంబంధించినటువంటి వసతి గృహాల పర్యవేక్షణ కూడా ఏ విధంగా ఉంటుంది అనేది కూడా సాయంత్రం కూడా కొన్ని హాస్టల్స్ చూడటానికి వెళ్తాను. పిల్లల విద్యా బుద్ధుల పట్ల, అదేవిధంగా పిల్లల పట్ల, దాంతోపాటుగా అక్కడ ఉన్నటువంటి మెయింటెనెన్స్ ఏ విధంగా ఉందనేది కూడా డిపార్ట్మెంట్ నాకు ఇది కూడా సమర్పించారు. దానికి ప్రత్యక్షంగా చూసేదానికి ఏమైనా తేడాలు ఉన్నాయో కూడా గమనించాల్సినటువంటి అవసరం ఉంది. అదేవిధంగా కలెక్టర్ గారితో కూడా మాట్లాడాను. ఇష్యూస్ ఏమేమైతే అరైజ్ అవుతూ ఉన్నాయో అరైజ్ అయినటువంటి ఇష్యూని 15 నుంచి 20 రోజుల లోపుగా ఆ ఇష్యూస్ అన్నింటిని కూడా క్లోజ్ చేయాలి. ఏ ఇష్యూ కూడా లేకుండా ఈ కూటమి ప్రభుత్వం యొక్క లక్ష్యం దళితుల మీద దాడులు కానీ, వివక్షత కానీ, అదేవిధంగా కబ్జాలకు సంబంధించి కానీ ఏ అంశాలు కూడా ఉండకూడదని. ఎందుకంటే గతంలో మనం అనేక ఇబ్బందులు పడ్డాం. అలాంటి ఇబ్బందులు ఏవి కూడా రాకుండా ఉండాలని ఈరోజు ఈ యొక్క పర్యటన పెట్టుకున్నాం. ఖచ్చితంగా ప్రభుత్వ అధికారులు, ఈ జిల్లా ప్రజలు, ప్రజాప్రతినిధులు అందరూ కూడా సహకరిస్తారు. అదేవిధంగా మీడియా కూడా సహకరిస్తుందని ఆశిస్తూ ఉన్నాం. మొట్టమొదటి జిల్లా ఇది. అంత మామూలు జిల్లాలు విజిట్లు ఏంటంటే క్యాజువల్ విజిట్స్ తప్ప రివ్యూస్ ఎక్కడ లేవు. కడప, నెల్లూరు ఇవన్నీ కూడా వెళ్ళాము కానీ ఈ రివ్యూస్ ఏం చేయలేదు. మొట్టమొదటిసారిగా విజయనగరం అంటే విజయం అనేది ఇక్కడ నుంచే బాగుంటుంది, మీ ప్రజల మంచోళ్ళని ఇక్కడ మొదలుపెట్టారు. ఇవి ఇప్పటివరకు బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి ONE టీవీ న్యూస్.